హాయ్ అన్న అందరికి. నేను మీ ఓట్స్ ఇదన్న రాయి కొట్టేవాడినా. నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అన్న. జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరేనా, ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందనా. జర నాకు ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరనా. నేను ఇప్పుడు మా శెల్కల్ నాన్న ఇప్పుడే వచ్చిన మా పొలం కాడికి. ఇంకో ఇంతవరకు 20 రోజుల కింద ఈ వర్షం నాటేసినాము. ఇప్పుడు 20 రోజులు అవుతుంది ఈ వర్షం నాటేసి. ఇంకా ఇప్పుడు కుదురుకుంది. ఇంకో అప్పుడేమో పలసగా ఉన్నది, ఇప్పుడేమో పచ్చగా అయింది. ఇంకా మంచిగానే ఉంది. ఈ వర్షం నాటైతే 20 రోజులు అయింది. ఇంకా 20 రోజులకైతే కుదురుకుంది చేను అయితే మంచిగానే. ఇది 6 నెలల బీపీటు. ఇప్పుడు మనకు కనిపించేదాకా కింద మడి, సొప్పకాడి మడి, ఇదేమో తుకం మడి మధ్యది, దాని మీది మడి ఇది. ఇంకా అక్కడ బోర్కాడ కూడా ఒక 2 మళ్ళు ఉన్నాయి. ఆ మళ్ళల్లో మాత్రం కలుపు విపరీతంగా పడ్డది. అవి పాత మళ్ళు, ఇవేం కొత్తవి కాబట్టి దీంట్లో కలుపు వాళ్ళే గడ్డి, దాంట్లో గడ్డి బాగా పడ్డది. దీంట్లో మంచిగానే ఉంది చేను అయితే. ఇది మంచిగానే అయింది. నేను నాటేసినప్పుడు వీడియో తీసి పెట్టినా, మళ్ళీ ఇప్పుడు వచ్చిన 20 రోజుల తర్వాత. ఇప్పుడు మంచిగానే అయింది. ఇంకా ఉరాలకు మాత్రం గడ్డి విపరీతంగా పెరిగింది. కొయ్యాలి గడ్డి. ఇంకా ఇదేమో పెద్ద మడి, ఇంకా అవేమో చిన్న చిన్న మళ్ళు. ఇది పెద్ద మడి. ఇది మంచిగానే అయింది. ఇంకా ఇప్పుడు యూరియా చల్లాలి. ఇంకా 20 రోజులు అవుతుంది నాటేసి కుదురుకున్నది. ఇక యూరియా చల్లాలి. తర్వాత యూరియా చల్లిన తర్వాత ఇంకా కొన్ని రోజులకు మళ్ళా మందు కొట్టాలి. ఏమైనా తెగులు గిట్లుంటే ఇచ్చుకోపోతుంది ఆ మందు కొడితే. ఇప్పుడు ఈసారి అయితే జర మంచిగానే తొందరనే కుదురుకుంది. ఇది వర్షాకాలం కాబట్టి ఇక తొందరనే కుదురుకుంది. కొంచెం వర్షాలు కూడా వచ్చినాయి, ముసురు పెట్టింది నాటిన తర్వాత. ఇంతవరకు నేను నాటిన రోజు తీస్తేనేమో ఏం కనపడలేదు, మొత్తం పల్సగా కనపడదు, ఆడొక్కటి ఈడొకటి. ఇప్పుడు చూడరు ఎంత బాగుందో, పచ్చగా మంచిగా అయింది ఇప్పుడైతే. ఇంకా జర వరాలకే జర విపరీతంగా పెరిగింది గడ్డి. ఇది కోసేయాలి. మంచిగానే అయింది ఇప్పుడైతే. గర్క అంటే ఇదేనా? ఇగో గర్క చూడరు ఎంతగానో పెరిగిందో, చాలా లోతు అయింది. ఈ గర్క దేనికి వాడతారంటే, మనం సంక్రాంతి పండుగలప్పుడు బొబ్బెమ్మలకు పెడతారు. తర్వాత ఏదైనా మనకు గ్రహణం పడుతుందిగా, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ పడితే ఇది వాటర్లో వేసుకొని తాగుతారు. ఇదే గరక అంటే. ఈ జాన లోతు పెరిగింది దాదాపు. ఇంకా కట్లగడ్డి ఏమో విపరీతంగా పెరిగింది పొలానికి. కట్లగడ్డి ఇది. కట్లగడ్డి కొంతమంది ఏమో పారగడ్డి అంటారు. ఇంకా అసలు పేరు ఏదో తెలియదు నాకైతే. ఈ పారగడ్డి అయితే విపరీతంగా పెరిగింది. ఇది ఉరం అయిపోతుంది అని అన్న కట్టెలు తెచ్చి నాటిండు. ఇంకా విపరీతంగా పెరిగింది ఇది అయితే. ఇప్పుడు ఇంకో ఈ మడేమో ఈసారి కొత్తగా చేసినాము. దీంట్లో సొప్పు ఉన్నది, పసల కోసం వేసేది సొప్ప. ఆ సొప్ప చెడగొట్టి ఇది కొత్తగా చేసినాము. ఇది మడి అయితే. ఇంకా దీంట్లో కూడా మంచిగానే ఉంది, మంచిగానే అయింది పచ్చ. కాకపోతే ఇక మధ్యలో ఎందుకు ఎల్లో కలర్ ఉంది, ఏమైందో మరి అది లేదు. ఇదైతే పచ్చనే అయింది, మంచిగానే కుదురుకుంది. ఇంక ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది 1 2 3 మీద పెద్ద మడి 4. ఈ మళ్ళ కాడికి మొత్తం కలుపు అయితే లేదు, గడ్డి లేనే లేదు, మంచిగానే ఉంది ఈ చేను అయితే. ఇది కొత్త పొలం కాబట్టి ఇది మరి పల్లె నాటుంది కలుపు ఇలా మంచిగానే ఉంది ఇది. ఇంకా బోర్కాడ కింది మళ్ళలో అయితే 2 మళ్ళల పడ్డది. ఇదే బోర్కాడ మడి ఇది. ఇది కిందో మాడి ఉంది. ఈ రెండిట్లల్లా కలుపు పడ్డది. ఇంకా మీద ఏం లేదు కలుపు, కానీ ఇగో ఈ కింది 2 మాలలు అయితే ఉంది కలుపు.
ఇక ఈ మధ్యలో కనిపిస్తుంది చూడ్రి సన్నది అది కలుపు అంటే ఇంకో గడ్డి ఈ వరికర్రలకు పక్క పక్కన ఉంది చూడు మధ్యలో ఇదే కలుపు. ఇక గింత మటుకుందనా మా వర్షన్ అయితే. జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరనా.